హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు పుదీనా నిల్వ పచ్చడి గురించి తెలుసుకుందాము. ఈ పుదీనా నిల్వ పచ్చడి తయారు చేయడానికి ముందుగా పుదీనాను మరి మొత్తము శుభ్రంగా ఆకులుగా తెంపేసి కొంచెం కడిగేసి దాన్ని కొద్దిగా డ్రై అయ్యేట్టుగా చేయాలి. కొద్దిగా ఎండిపోయిన ఆ పుదీనాను కొంచెం మూకుల్లో వేసి వెంపుకొని ఆ తర్వాత దాన్ని కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా చింతపండు, మన రుచికి తగ్గట్టుగా చింతపండు కొద్దిగా దాంట్లో ఆ రసాన్ని, చింతపండు గుజ్జును కొంచెం నూనెలో వేంపుకొని ఆ తర్వాత ఈ చింతపండు గుజ్జు మిశ్రమంలో కారం, ఉప్పు, తగినంత ఉప్పు, మరి మెంతి పొడి ఇవి వేసుకుని ఆ తర్వాత దాని తాలింపు పెట్టుకోవడమే. ఇదే పుదీనా ఊర పచ్చడి. దీంట్లో మనకు ఎంతో మరి చాలా బాగుంటుంది. దీనికి కరివేపాకు కూడా, తాలింపుకు తగ్గట్టుగా కరివేపాకు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ పుదీనా ఊర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మరి ఎండుమిరపకాయలు దాన్ని కొన్ని తీసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకుంటే కొంచెం దాంట్లో ఉన్న ఆకులు మనకు విడివిడిగా అయిపోయి, అంటే కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. అలా వేంపుకున్న దాన్ని మిక్సీ పట్టుకొని ఆ చింతపండు గుజ్జును కూడా కొంచెం నూనెలో వేంపుకోవాలి. ఆ వేంపుకున్న మిశ్రమంలో అలా పక్కకు పెట్టేసుకొని దాంట్లో తగినంత కారము, ఉప్పు, మరియు ఆ మిశ్రమంలో, చింతపండు మిశ్రమంలో తగినంత కారము, ఉప్పు, కొద్దిగా మెంతి పొడి మరి ఇవి ఏర్పాటు చేసుకొని దాన్ని బాగా కలిపి పక్కకు పెట్టుకొని, మరి ఆ మెంతి పొడి అదంతా కలిపేసుకొని కొంచెము ఆ తాలింపు పెట్టిన మిశ్రమాన్ని మనము కొంచెం తాలింపుగా చేసుకుంటాం కదా, ఆ తాలింపు పెట్టిన మిశ్రమాన్ని దీంట్లో కలుపుకోవాలి. ఆ మిక్సీ పట్టిన ఏదో చూసారా, ఇక్కడ ఉప్పు కూడా దాంట్లో మనకు తగినంతగా, రుచికి తగ్గట్టుగా, మనం ఎంత ఉప్పు తింటామో, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం నూనె వేసి, అంటే చిన్న మూకుల్లో నూనె వేసుకొని తాలింపుగా, అంటే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా పోపు రెడీ చేసుకోవాలి. దాంట్లో మెంతి పొడి వేస్తున్నారు, ఉప్పు వేస్తున్నారు, మరి కారము, ఆ చింతపండు మిశ్రమం, ఉప్పు ఇవన్నీ వేసి ఆ తాలింపు చేసిన మిశ్రమాన్ని, అంటే నూనె పెట్టి తాలింపు చేస్తాం కదా, ఆ తాలింపు చేసిన మిశ్రమాన్ని సన్న మంట మీద తాలింపు పెట్టుకోవాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, తగినంత జీలకర్ర, చూపెట్టబడ్డ విధంగా మనకు రుచికి తగ్గట్టుగా జీలకర్ర. ఈ జీలకర్ర మనకు అరుగుదలను చాలా పెంచుతుంది. రుచికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, అదేవిధంగా చిన్నులపాయ తినేవారు వేసుకోవచ్చు, తినేవారు వారి ఇష్టము. ఆ తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ ఇవన్నీ ఆ తాలింపులో, పోపులో వేసుకొని ఆ పోపు బాగా మరిగిన తర్వాత, అంటే దాన్ని కొంచెం గోధుమ రంగులో ఆ పోపును బాగా మిశ్రమం వేసిన తర్వాత దాంట్లో పసుపు, ఇంగువ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పోపును ఆ చింతపండు మరియు ఇది ఆ చింతపండు మిశ్రమంలో కలుపుకొని ఆ తర్వాత ఆ మిక్సీ పట్టిన మిక్సీ పట్టిన ఇక్కడ పుదీనా మిశ్రమాన్ని కూడా దాంట్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది అంతే, పుదీనా ఊర పచ్చడి రెడీ. ఇది చాలా బాగుంటుంది. వేడి అన్నంలో తింటే ఆహా ఎంత బాగుంటుందంటే దాన్ని మేము చెప్పడం కాదు, మీరు ఒకసారి తప్పనిసరిగా చేసుకొని తినండి. ఇది చాలా బాగుంటుంది. ఇది క్రితంలో మేము కొత్తిమీర ఊర పచ్చడి గురించి చెప్పాము, అది కూడా చేసుకోండి, ఇది కూడా చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. ఈ మిశ్రమం
మరి నిలువుగా పెట్టుకోవడానికి జాడీ కానీ లేదా ఏదైనా డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని వేడన్నంలో మరి చపాతీలో కానీ దోశలో కానీ దేంట్లో అయినా కూడా తింటే చాలా బాగుంటుంది. దీని గురించి అందరికీ తెలియజేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మా 27 గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.